వెల్కమ్ టు ఆల్. లాస్ట్ సెషన్లో మనం క్లైమేట్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూడటం జరిగింది. క్లైమేట్ అంటే ఏంది, వెదర్కి క్లైమేట్కి ఉన్న డిఫరెన్స్ ఏంది, క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే అంశాలు ఏంటి అనేది డిస్కస్ చేసాం. అందులోనే భాగంగా కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వేకర్ సర్క్యులేషన్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా చూడటం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆ ఇంట్రడక్షన్ ఒకసారి రీకాల్ చేస్తూ భారతదేశంలో శీతోష్ణ స్థితి పరిస్థితులు ఏంటివి, భారతదేశంలో ఏర్పడే కాలాలు ఏంటివి, భారతదేశంలో ఉండే ఋతువులు ఏంటి, ఈ అంశాలను డిస్కస్ చేద్దాం. మేజర్గా భారతదేశంలో క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే అంశాలు ఏంటివి అనే విషయాలను చూడాలి. నిన్న చెప్పాము, ఈ క్లైమేట్ అనేది క్లైమా అనే గ్రీక్ భాషా పదం నుంచి ఏర్పడిందని చెప్పేసి పేర్కొన్నాం. క్లైమా, ఇట్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. ఏంటి ఈ గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే సూర్యకిరణాలు వంగి ప్రయాణించడాన్ని క్లైమాగా పేర్కొన్నారు. ఆ క్లైమా పదం అని ఈ గ్రీక్ పదానికే ఇంగ్లీష్ వర్షనే ఈ క్లైమేట్గా రావడం జరిగిందనమాట. క్లైమేట్ అంటే మనం సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్తారంటే, ఏదైనా ఒక ప్రదేశం యొక్క వర్షపాతం మరియు ఉష్ణోగ్రతల యొక్క సగటుని, ఆర్ద్రత, అవపాతం ఇలాంటి అంశాలను తీసుకోవడం జరుగుతుంది. వీటి యొక్క సగటునే ఏమంటారంటే ఆ ప్రాంతం యొక్క వెదర్ కండిషన్స్గా పేర్కొంటాం. షార్ట్ టర్మ్గా లెక్కించినట్లయితే దాన్ని ఆ ప్రాంతం యొక్క వెదర్గా పేర్కొంటారు, వాతావరణ పరిస్థితిగా పేర్కొంటారు. అదే లాంగ్ టర్మ్లో కానీ చూసినట్లయితే దాన్ని క్లైమేట్గా పేర్కొనడం జరుగుతుంది. భారతదేశంలో ఈ క్లైమేట్ని అంచనా వేసేది ఎవరంటే ఐఎండీ వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఐఎండీ వాళ్ళు 30 yearsకి ఒకసారి ఈ క్లైమేట్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఇప్పుడు ఉదయం ఈ విధంగా ఉంది, మధ్యాహ్నం ఈ విధంగా ఉంది, ఈవినింగ్ టైంలో వేరే విధంగా ఉండి, ఈ వీటి యొక్క వెదర్ కండిషన్స్ చెప్పేదేమో వెదర్, వాతావరణం. అట్లా కాకుండా గడిచిన 30 సంవత్సరాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రాంతం యొక్క పరిస్థితి గురించి చెప్పేదేమో క్లైమేట్ లేదా శీతోష్ణ స్థితి అంటాం. వీటిని కొలుస్తున్నారు వర్షపాతం, అదేవిధంగా ఉష్ణోగ్రత, టెంపరేచర్, వీటి యొక్క సగటు తీసుకుంటున్నారు. షార్ట్ టర్మ్ చెప్తేనేమో వెదర్ అంటున్నాము, లాంగ్ టర్మ్ చెప్తేనేమో క్లైమేట్ అంటున్నాము. ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే, మనము ఈరోజు ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే భారతదేశంలో ఋతువులు ఏమున్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఋతువులను చూస్తాం. రామాయణం ప్రకారం భారతదేశంలో ఉన్న 6 ఋతువులు ఏంటివో చదువుతాం. నెక్స్ట్ భారతదేశంలోని కాలాలు ఏంటివి, తర్వాత భారతదేశం యొక్క ఋతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు ఏంటివి, ఈ విషయాలను చూడబోతున్నాం. ఋతువుల్లో తెలుగు నెలలతో పాటు కంబైన్డ్గా చదవటం జరుగుతుంది. ఈ కాలాల్లో వచ్చేసరికి మనం భారతదేశంలో జనరల్గా 3 కాలాలుగా విభజించవచ్చు. ఏంటి ఆ 3 కాలాలంటే, ఫస్ట్ వచ్చేసరికి శీతాకాలం. శీతాకాలం లాంటి పరిస్థితులు ఏంటివి చూస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి వేసవి కాలం. ఇంకా థర్డ్ది వర్షాకాలం. దీనికే మనం జాగ్రఫికల్గా పిలిచేది ఏంటంటే ఋతుపవన కాలం అంటాం, మాన్సూన్ సీజన్. ఈ ఋతుపవన కాలాన్ని, ఈ ఋతుపవనాలు ఏ దిశ నుంచి భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నాయి అన్నదాన్ని బేస్ చేసుకొని మనం 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవేంటివి, నైరుతి ఋతుపవనాలు, రెండోది వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు. అంతేనా? నెక్స్ట్ ఋతుపవనాలని ప్రభావితం చేసే అంశాలు. దీనిలో భాగంగానే ఎల్నినో, లానినో అనే అంశాలను చూడటం జరుగుతుంది. ఎల్నినో అంటే ఏంది, లానినో అంటే ఏంటి, ఇది ప్రధానంగా ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు. ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ఋతువులు ఏంటివి, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇలాంటి అంశాలన్నీ కూడా దాంట్లో డిస్కస్ చేస్తాం. రెండోది వచ్చేసరికి కాలాలు. ఏం చూస్తాం, శీతాకాలం నాటి భారతదేశంలో ఉండే పరిస్థితులు ఏంటి, వేసవి కాలంలో భారతదేశంలో ఉండే పరిస్థితులు ఏంటి, వర్షాకాలం లేదా ఋతుపవన కాలంలో భారతదేశంలోకి ఋతుపవనాలు ఏ విధంగా ప్రవేశిస్తాయి, ఏ ప్రాంతాల్లో వాటిని ఏమని పిలుస్తారు, ఆ ప్రాంతాల్లో ఏ తేదీల రోజు ఎంటర్ అవ్వడం జరుగుతుంది, అక్కడ ఈ ఋతుపవనాల వలన వర్షం పొందే ప్రాంతాలు ఏంటివి, పొందని రెయిన్ షేడో ప్రాంతాలు ఏంటివి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఓకేనా. థర్డ్ వచ్చేసరికి ఋతుపవనాలని ప్రభావితం చేసే అంశాలు. ఎల్నినో అంటే ఏంటి, అది అసలు ఎక్కడ పుడుతుంది, దాని యొక్క ప్రభావం భారతదేశం పైన, భారతదేశ ఋతుపవనాల పైన ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని ఇక్కడ డిస్కస్ చేస్తాను నేను. ఓకేనా. ఇది క్లైమేట్కి సంబంధించి, ఇండియన్ క్లైమేట్, భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించి పరిచయం అండి. నెక్స్ట్
భారతదేశంలో ఉపనిషత్తు అయిన రామాయణాన్ని బేస్ చేసుకొని 6 రకాల ఋతువులుగా డివైడ్ చేయడం జరిగింది. భారతదేశ కాలాన్ని రామాయణాన్ని బేస్ చేసుకొని భారతదేశంలో 6 ఋతువులుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి 6 ఋతువులు అంటే, ఒకటోది వచ్చేసరికి వసంత ఋతువు. వసంత ఋతువు వచ్చింది, చెట్ల ఆకులను తెచ్చింది అని అంటాం కదా. రెండోది వచ్చేసరికి గ్రీష్మ ఋతువు. మూడోది వర్ష ఋతువు. నాలుగోది వచ్చేసరికి శరద్ ఋతువు. ఐదోది వచ్చేసరికి హేమంత ఋతువు. ఆరోది వచ్చేసరికి శిశిర ఋతువు. వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా తేలికండి. ఇప్పుడు మనకి మార్చిలో ఈ వసంత ఋతువు అనేది స్టార్ట్ అవుతుంది. అదే టైంలో కదా ఈ చెట్లు చిగురించేది, అదంతా ఉండేది. గ్రీష్మం అంటే ఉష్ణం అని అర్థం, అంటే సమ్మర్. ఇది సమ్మర్లో జరుగుతుందన్నమాట. తర్వాత జూన్లో వచ్చిన తర్వాత ఋతుపవనాలు అనేవి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి వర్షపాతం సంభవిస్తుంది కాబట్టి అది వర్ష ఋతువు. దాని తర్వాత గ్యాప్ వస్తుంది, అక్టోబర్ హీట్ అనేది. ఆ ప్రాంతంలో కొంచెం వయామీడియా క్లైమేట్ పరిస్థితులు అనేవి ఉంటాయి, అది శరద్ ఋతువు. తర్వాత డిసెంబరు జనవరి నాటికి వచ్చేసరికి మనకేమవుతుంది, హేమంతు లేదా హిమావత్ అంటే అర్థం ఏంటంటే జాగ్రఫీ భాషలో మంచు అని అర్థం. మంచు కురిసే నెలలు ఏంటివి, డిసెంబర్ జనవరి నెలల్లో మనకి మంచు కురుస్తుంది జనరల్గా. కాబట్టి ఆ ఋతువుని ఏమని పిలుస్తారంటే హేమంత ఋతువు అన్నారు. తర్వాత ఫిబ్రవరి మార్చ్ సెకండ్ వీక్ కూడా ఆ ఎండలకు అనేవి చెట్లన్నీ కూడా ఆకులు రాలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఫిబ్రవరి, ఇట్లా ఆ చెట్లాకులు అనేవి రాల్చడం జరుగుతుంది. వీటికి కాంబినేషన్గానే మనకు తెలుగు నెలలు అనేవి ఉంటాయి అన్నమాట. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మాఘశిరం, పుష్యం, మేఘం, పాల్గొనం అని చెప్పేసి ఇట్లా తెలుగు నెలలు అనేవి ఉండటం జరుగుతుంది. ఓకేనా, అవన్నీ ఏం అవసరం లేదండి, ఋతువులు మాత్రం గుర్తుపెట్టుకోండి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనేవి ఈ 6 రకాల ఋతువులు అనేవి భారతదేశంలో ఉన్నాయి. మొట్టమొదటి తెలుగు నెల ఏంటంటే చైత్రం. ఫస్ట్ తెలుగు నెల ఏ రోజు ఏర్పడుతుందంటే మార్చి 21న ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్, 21 ఏర్పడుతుంది లీప్ ఇయర్ అయితే. అలా కాదు మామూలు సంవత్సరం అయితే మార్చి 22న ఫస్ట్ తెలుగు డే అనేది ఫామ్ అవటం జరుగుతుంది. రైటా, ఇది ఋతువులకు సంబంధించిన విషయం. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. శీతాకాలం, వింటర్ సీజన్ అన్న. మనకి భారతదేశంలో శీతాకాలానికి సంబంధించి 2 దృగ్విషయాలు అనేవి కనిపిస్తాయి. 2 విషయాలు అనేవి మనకి మేజర్గా కనిపిస్తాయి. ఏంటి ఆ 2 విషయాలంటే, ఒకటి వరల్డ్తో రిలేషన్ ఉండేదన్నమాట. ఈ యూరప్ నుంచి ఈ ఆఫ్రికా ఈ మధ్య ఉండే ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ 10 degrees ఈ ప్రాంతం నుంచి 10 degrees ఈ ప్రాంతం మధ్యలో ఈ మధ్యధార ప్రాంతం ఏదైతే ఉందో, ప్రపంచంలోనే ఉన్న ప్రకృతి సిద్ధ మండలాల్లో శీతాకాలంలో వర్షపాతం సంభవించే ఏకైక ప్రకృతి సిద్ధ మండలం ఏదైనా ఉందంటే అది మధ్యధార ప్రకృతి సిద్ధ మండలం. ఈ మధ్యధార ప్రాంతంలో శీతాకాలంలో వర్షపాతం సంభవిస్తుంది. శీతాకాలంలో వర్షపాతం సంభవించే ఏకైక ప్రకృతి సిద్ధ మండలం ఏంటి అని అడుగుతాడు. మధ్యధార మండలం, మధ్యధార ప్రకృతి సిద్ధ మండలం. ఆ మధ్యధార ప్రకృతి సిద్ధ మండలంలో వర్షపాతం సంభవించడం కారణంగా మీకు నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. పవనం అనేది కింద వెళ్తున్నప్పుడు, అంటే భూమిపైన వెళ్తున్నప్పుడు దాన్ని పవనంగా పిలిచాం, అవునా? ఆ తర్వాత కొంత ఎత్తుకు పైకి లేస్తే దాన్ని ఎయిర్ కరెంట్ అన్నాం. ట్రోపో ఆవరణాన్ని మించి, ట్రోపో ఆవరణం పైభాగంలో కానీ ఈ విధంగా పవనం కానీ ప్రయాణిస్తే దాన్ని ఏమని పేర్కొన్నారంటే జెట్ స్ట్రీమ్స్ అన్నాం. జెట్ స్ట్రీమ్స్ అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ అది జరుగుతుందండి, ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే వర్షపాతం సంభవించిందో, వర్షపాతం సంభవించిన తర్వాత ఈ పవనం అనేది పైకి లేచి ట్రోపో ఆవరణం కంటే ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రయాణించే జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ విధంగా
పశ్చిమ భారతదేశంలో గుండా భారతదేశంలోకి ఎంటర్ అవుతాయి. ఏ దిక్కు నుంచి ఎంటర్ అవుతున్నాయి? పశ్చిమ దిక్కు నుంచి ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే పశ్చిమ జెట్ స్ట్రీమ్స్, వెస్ట్రన్ జెట్ స్ట్రీమ్స్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అయితే ఇవి ఏదో ఒక 10 km/h అట్లా రావన్నమాట. వీటి యొక్క వేగం ఎంత ఉంటుందంటే 1 అవర్కి వచ్చేసరికి 180 నుంచి 330 km/h ఉంటుంది. చూడండి ఎంత వేగంగా వేస్తాయో. అంత వేగంగా వేయటం వలన ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ప్రజలు మొత్తానికి కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటికే మరొక పేరు ఏంటంటే పశ్చిమ కల్లోలాలు. పశ్చిమ జెట్ స్ట్రీమ్స్కి మరొక పేరే ఏమని పిలుస్తారంటే పశ్చిమ కల్లోలాలు అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాయువ్య భారతదేశం నుంచి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి వాటిని పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ అంటారు. జెట్ స్ట్రీమ్స్ అనేవి వేటిని పిలుస్తారు? పవనాలు అనేవి ట్రోపో ఆవరణం పైభాగంలో కానీ వీసినట్లయితే వాటిని జెట్ స్ట్రీమ్స్ అంటారు. చల్లటి గాలులు అనమాట, వేగంగా వీస్తాయి. ఎందుకు వేగంగా వీస్తాయి? భూమిపైన అయితే పర్వతాలు ఇలాంటివన్నీ కూడా అడ్డగించడం జరుగుతుంది. ఎప్పుడైతే ట్రోపో ఆవరణం పైకి వీస్తున్నాయో వాటికి అడ్డు అనేది లేదు కాబట్టి చాలా స్పీడ్గా అనేది వీయటం జరుగుతుంది. ఆ వీచిన స్పీడ్ జెట్ స్ట్రీమ్స్ అనేవి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వాటిని ఏమని పేర్కొన్నారంటే పశ్చిమ కల్లోలాలు అని చెప్పడం జరిగింది. పశ్చిమ కల్లోలాలు ఇదొక పరిస్థితి. ఇది బ్యాడ్ థింగ్, ఇండియాకి అనేది నష్టాన్ని కలుగజేస్తుంది అనమాట. మరొక విషయం ఉంది. ఇదే సమయంలో ఈ ఉత్తర భారతదేశంలో ఏమవుతుందంటే చిన్న చిన్న రేణువుల రూపంలో మంచు కురవడం జరుగుతుందన్నమాట. ఈ మంచుని ఏమని పిలుస్తారంటే ఇక్కడ కురిసే ఈ హిమపాతాన్ని, జాగ్రఫీ భాషలో మంచుని హిమపాతం అంటే, ఈ హిమపాతాన్ని ఉత్తర భారతదేశంలో స్థానికంగా అక్కడ ఉన్న పేరు ఏంటంటే మహావత్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో కురిసే హిమపాతాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు. మహావత్ అంటారనమాట. ఈ మహావత్ అనేది ఆ టైంలో కురవటం జరుగుతుంది. అది కురవటం వల్ల భారతదేశానికి ఏంటి ఉపయోగం అంటే ఈ ఉత్తర భారతదేశంలో ఈ మైదానాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఆ టైం కల్లా గోధుమ పంట పండిస్తూ ఉంటారు. ఈ గోధుమ పంటకి ఈ కురిసే మహావత్ అనే ఆ మంచు ఏదైతే ఉందో అది చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. అంటే బ్లోయింగ్ జరగడానికి కానీ, పుష్పాలు వికసించడానికి కానీ, బాగా మంచి దిగుబడి రావడానికి కానీ అక్కడ దాని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏది? ఉత్తర భారతదేశంలో పండించే వీట్ పంటకి, గోధుమ పంటకి. అర్థమైందా? ఇవి రెండు మేజర్గా శీతాకాలంలో భారతదేశంలో సంభవించే రెండు సంఘటనలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు విషయాలు. ఒకటి వచ్చేసరికి మధ్యధార ప్రాంతంలో వర్షపాతం సంభవిస్తుంది. మధ్యధార ప్రకృతి సిద్ధ మండలంలో ఆ వర్షపాతం కారణంగా జెట్ స్ట్రీమ్స్ అనేవి పశ్చిమ దిక్కు నుంచి భారతదేశంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. వాటికే మరొక పేరు ఏంటంటే పశ్చిమ కల్లోలాలు అంటారు. వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పాలవుతారు. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసరికి అదే టైంలో ఈ ప్రాంతంలో మంచు కురుస్తూ ఉంటుంది. ఆ కురిసే మంచు లేదా హిమపాతాన్ని భారతదేశంలో స్థానికంగా ఏమని పిలుస్తారంటే మహావత్ అని పిలుస్తారు. ఆ మహావత్ కారణంగా ఆ టైంలో వాళ్ళు వేసిన గోధుమ పంటకి అనుకూలంగా మారుతుంది, దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి. ఇది శీతాకాలం నాటి భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులు. ఓకేనా? నెక్స్ట్ వేసవికాలం. ఈ వేసవికాలం నాటి పరిస్థితులను చూసేదానికంటే ముందు కూడా భారతదేశంలో వేసవికాలం ఏర్పడడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. నిన్న ఆల్రెడీ ఒకసారి నేను డిస్కస్ చేశాను, మరొకసారి రివిజన్ లాగా మనం చేద్దాం అనమాట. మనందరికీ తెలుసు ఎర్త్కి మూమెంట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి. ఈ ఎర్త్ మూమెంట్స్ అనేవి ఇక్కడ చూడండి, ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని, నార్త్ లాటిట్యూడ్ని ఏమంటారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. కర్కట రేఖ అని పిలుస్తారు కదా. ఇక్కడ మనం గమనించండి, ఈ యొక్క మకర రేఖ నుంచి కర్కట రేఖ మేరకు ప్రయాణాన్నే సూర్యుడి యొక్క ఉత్తరాయణం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ ఉత్తరం వైపు వస్తున్నాడు కాబట్టి ఇంతవరకు మాత్రమే వెళ్తాడు కాబట్టి దీన్ని ఉత్తరాయణ అంతం లేదా వేసవి ఆయన అంతం లేదా సమ్మర్ సాల్స్లైట్ అనే ఈ 3 పేర్లతో పిలుస్తారు. ఎక్కడి నుంచి? మకర రేఖ నుంచి కర్కట రేఖ వైపు ప్రయాణాన్నే ఉత్తరాయణం లేదా
సమ్మర్ సాల్ స్లైడ్ లేదా వేసవి అయనాంతం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏమేం పేర్లు ఉన్నాయి మనకి ఒకసారి ఇక్కడ రాద్దాం. దీన్నే ఉత్తరాయణ అంతం లేదా వేసవి అయనాంతం. దీనికే మరొక పేరు ఏంటంటే సమ్మర్ సాల్ స్లైడ్. ఇది స్పెల్లింగ్. ఓకేనా? అయితే దీని కారణంగా భారతదేశంలోకి వేసవికాలం అనేది ఏర్పడుతుంది. అర్థమైంది కదా? ఇక్కడికి ఎప్పుడైతే ఈ కర్కట రేఖ వైపు ఇటు వస్తుందో సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి భారతదేశంలో వేసవికాలం అనేది ఏర్పడుతుంది అనేది ఆబ్వియస్లీ మనకు అర్థమైపోతుంది. అది మేజర్ రీజన్. భారతదేశంలో వేసవికాలం ఏర్పడడానికి గల కారణం ఏంటంటే సూర్యుడి యొక్క ఉత్తరాయణం అని చెప్పేసి చూడాలి. రైటా? నెక్స్ట్ అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటివి ఒకసారి వాటిని రిపీట్ చేస్తానండి. మీకు మనకి జనరల్గా ఎర్త్ యొక్క మూమెంట్స్లో 4 విషయాలు కనిపిస్తాయి. ఏంటది? ఉత్తరాయణము, అదేవిధంగా దక్షిణాయనము, ఇంకో విషయం ఏంటంటే ఈక్వినాక్స్. ఈ ఈక్వినాక్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి స్ప్రింగ్ ఈక్వినాక్స్, రెండోది వచ్చేసరికి ఆటమన్ ఈక్వినాక్స్ అంటాం. వీటికి ఇవి ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది లాస్ట్ సెషన్లో చెప్పాను నేను. అయితే ఒకసారి డేట్స్ ఇంపార్టెంట్. ఈ యొక్క జూన్ 21 నాటికి సూర్యుడు యొక్క ఉత్తరాయణం అనేది జరుగుతుంది. డిసెంబర్ 22 నాటికి దక్షిణాయనం అనేది జరుగుతుంది. స్ప్రింగ్ ఈక్వినాక్స్ వచ్చేసరికి మార్చ్ 21న స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటూ వస్తుంది. మనం చెప్పాం కదా వసంతకాలపు ఉషవత్తు అని చెప్పేసి. ఆటమన్ ఈక్వినాక్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 23న ఏర్పడుతుంది. ఈ డేట్స్ మీద రకరకాల ఎగ్జామ్స్లో చాలా సార్లు అడగటం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రైటా? ఏ టైంకి వస్తున్నాడు కర్కట రేఖ మనకి? జూన్ 21. అందుకే మనకి జూన్ 21 కల్లా భారతదేశంలో సమ్మర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు జూన్ 1st వీక్ నుంచే మనకేంటి ఈ మాన్సూన్స్ అనేవి ఎంటర్ అవడం వల్ల భారతదేశం మొత్తం కూడా వర్షపాతం సంభవించి ఎండలు అనేవి పెద్ద ఎక్స్పీరియన్స్ చేయం మనం. ఎందుకో ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోతారు, ఢిల్లీ వైపు వెళ్ళిపోతారు అనమాట. ఈ ఢిల్లీ వైపు ప్రాంతంలో అక్కడ హీట్ ఎక్కువగా ఎండలు అనేవి వస్తాయి అనమాట. జూన్ ఎండ్ కల్లా ఢిల్లీకి ఈ ఋతుపవనాలు అనేవి చేరటం జరుగుతుంది. ఓకేనా? అందుకే మనకి మార్చి నుంచి స్టార్ట్ అయ్యి జూన్ మధ్యలో వరకు, జూన్ 1st వీక్ వరకు కూడా ఈ సమ్మర్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎక్కువగా. రైటా? మే నెలలో మనకి దక్షిణ భారతదేశంలో ఏదైతే ఉందో అక్కడ హీట్ ఎక్కువగా ఉంటాం, ఎండలు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఇది. అయితే భారతదేశంలో వేసవి కాలంలో ఉండే పరిస్థితులు ఏంటివో ఒకసారి డిస్కస్ చేయాలి. వేసవి కాలం నాటి పరిస్థితులు మనకి ఇక్కడ మేజర్గా మనకి వేసవి కాలంలో కనిపించేది ఏంటంటే కన్వెన్షనల్ రైన్ఫాల్ అంటాం. వేసవి కాలం అని చెప్తున్నారు, మళ్ళీ రెయిన్ఫాల్ అంటున్నారు. ఏం సార్ ఇదంటే ఎండాకాలంలో కూడా భారతదేశంలో వర్షపాతం సంభవిస్తుందండి. దాన్నే ఆ సంభవించే వర్షపాతాన్ని ఏమని పేరంటే సంవాహన వర్షపాతం అంటాం. దానికే ఇంగ్లీష్లో ఏమని పేరు? కన్వెన్షనల్ రైన్ఫాల్, సంవాహన వర్షపాతం అంటాం. దీని యొక్క ఫీచర్స్ ఏంటో చూడాలి ఒకసారి. ఈ సంవాహన వర్షపాతం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, దీని ఫీచర్స్ ఏంటి అనేది డిస్కస్ చేయాలి. మొత్తం ఈ క్లైమేట్ అంతా కూడా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే సరిపోతుంది అనమాట. ఒక మ్యాప్ పాయింట్ మీద కొంచెం ఐడియా ఉండాలి. ఆ మ్యాప్ పాయింట్ని బట్టి ఇది జాగ్రఫీ కానీ చదివేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వేసవి కాలంలో సంభవించే వర్షపాతాన్ని ఏమని పిలిచారు? కన్వెన్షనల్ రైన్ఫాల్ అన్నారు. దాని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఈ జనరల్గా సాయంత్రం పూట 4 o'clockకి ఈ వర్షం అనేది స్టార్ట్ అవుతుంది జనరల్లీ. అందుకే ఈ వర్షపాతానికి ఏమని పేరంటే 4 o'clock రెయిన్ఫాల్ అని చెప్పేసి అంటాం. ఇందులో ఈ వర్షంలో ఈ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం మామూలుగా తీసుకున్నట్లయితే ఇండియా యొక్క సగటు రెయిన్ఫాల్ ఎంత ఉంటుందంటే 117 సెంటీమీటర్స్ ఉంటుంది, 117 సెంటీమీటర్లు ఉంటుంది. అయితే ఈ టైంలో ఇక్కడ కురిసే వర్షపాతం యొక్క సగటు వచ్చేసరికి 40 నుంచి 50 మధ్యలో ఉంటుంది. 50 కంటే కూడా తక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ వర్షపాతం మామూలు రాదు, ఈ ఆర్భాటం చేసుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఏంటి? ఇక్కడ మెరుపులు ఉరుములతోటి వస్తుంది. ఇది ఎక్కువగా మెరుపులు ఉరుములు ఇవన్నీ కురుస్తూ వస్తుంది అనమాట. కానీ వర్షపాతం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
బెదిరిస్తుందన్నమాట. మెరుపులు డమ్ 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 అనుకుంటా అట్లా వస్తుంది. అది ఈ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ యొక్క ఫీచర్స్. అయితే ఈ కన్వెన్షనల్ రెయిన్ఫాల్కి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలవటం జరుగుతుంది. ఏంటి ఆ పేర్లు అనేది ఒకసారి మ్యాప్ పాయింట్ వ్యూలో నేను చూపిస్తాను, క్లియర్గా నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఈ కేరళ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కేరళ ప్రాంతంలో వాళ్ళు ఏమని పిలుస్తారంటే మ్యాంగో షవర్స్ అని పిలవటం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా ఇక్కడ కూడా మ్యాంగో షవర్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఈ కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో ఇది కేరళ, కర్ణాటక ప్రాంతంలో వీటిని కాఫీ షవర్స్ అంటారు. ఎందుకు? అక్కడ కాఫీ తోటలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి వాటిని కాఫీ షవర్స్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అదే ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోకి వచ్చేసరికి కాలా బైసాఖి అని చెప్పేసి పిలుస్తాము. అస్సాం ప్రాంతంలో వచ్చేసరికి టీ తోటలు అధికంగా ఉంటాయి కాబట్టి టీ షవర్స్ అంటాం. దానికే మరొక పేరు ఏంటంటే నార్వేస్టర్స్, బోర్డాయి చిల్లా అని చెప్పేసి వివిధ రకాల పేర్లతో పిలుస్తాము. ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోకి వచ్చేసరికి అందీలు లేదా గుడ్డి జల్లులు అంటారు. నేను ఈ మ్యాప్ దగ్గర ఒకసారి రాస్తున్నా చూడండి. రైట్, కేరళలో ఏమని పిలిచారు? మ్యాంగో షవర్స్ అన్నారు. ఓకేనా, ఇక్కడ మ్యాంగో షవర్స్ అనడం జరిగింది. కర్ణాటకలో వచ్చేసరికి కాఫీ షవర్స్ అన్నా. అదే ఆంధ్రప్రదేశ్ ఏపీలో వచ్చేసరికి వాటికి ఏమని పేరంటే తొలకరి జల్లులు. మనకి సాంగ్ కూడా ఉంది కదా, తొలకరి చినుకాని, తొలకరి జల్లులు అని పేరు. ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోకి వచ్చేసరికి కాలా బైసాఖి, కాలా బైసాఖి అని చెప్పేసి పిలుస్తాం. ఉత్తరప్రదేశ్లో వచ్చేసరికి వీటిని ఏమని పిలుస్తారంటే అందీలు లేదా గుడ్డి జల్లులు. అందుడు అంటే గుడ్డివాడే కదా, గుడ్డి జల్లులు అని చెప్పేసి పిలుస్తారు. అస్సాం ప్రాంతంలో వచ్చేసరికి వీటికున్న పేర్లు ఏంటంటే నార్వెస్టర్స్, అదేవిధంగా టీ షవర్స్, మరొక పేరు ఏంటంటే బోర్డాయి చిల్లా. ఇవి పేర్లు. ఒకసారి చూడండి మళ్ళీ. కేరళ ప్రాంతంలో వచ్చేసరికి ఏమని పిలుస్తున్నారు? మ్యాంగో షవర్స్ అంటున్నారు. కర్ణాటక ప్రాంతంలో వచ్చేసరికి కాఫీ షవర్స్ అన్నాం. ఏపీలో వచ్చేసరికి తొలకరి జల్లులు, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి తొలకరి జల్లులు అన్నారు. ఉత్తరప్రదేశ్లో వచ్చేసరికి అందీలు లేదా గుడ్డి జల్లులు, వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి కాలా బైసాఖి అన్నాం. అస్సాంలో వచ్చేసరికి నార్వెస్టర్స్, టీ షవర్స్ లేదా బోర్డాయి చిల్లా అని చెప్పేసి ఈ 3 రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఇది వేసవికాలం నాటి పరిస్థితికి సంబంధించిన అంశం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వేసవికాలంలో కురిసే వర్షపాతాన్ని కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటారు. అది వివిధ ప్రాంతాల్లో ఏ పేర్లతో పిలుస్తారన్న దాని మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. లాస్ట్ టైం ఈ గ్రూప్ 2లో జరిగిన దాంట్లో ఈ క్వశ్చన్ రావడం జరిగిందనమాట. ఈ కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో వీటిని, ఈ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ని ఏమని పిలుస్తారు అన్నాడు? మ్యాంగో షవర్స్. ఓకేనా. అంతేకాకుండా ఇందులో మరొక పాయింట్ ఏంటంటే సమ్మర్ కదా, ఈ సమ్మర్లో గీచే ఈ వేడి గాలులు ఏవైతే ఉన్నాయో ఈ వేడి గాలుల్ని స్థానికంగా ఏమని పిలుస్తారంటే లూ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడగటం జరిగింది. లూ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఇది సమ్మర్కి సంబంధించిన విషయాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టాపిక్ ఏంటంటే ఋతుపవన కాలం అని చెప్పేసి అన్నాం. వీటినే మనము మామూలుగా వర్షాకాలం అని డిసైడ్ చేసాం కదా. ఈ వర్షాకాలంలో 2 రకాలుగా డివైడ్ చేసి మాట్లాడుతున్నాం కదా, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం అని చెప్పేసి. ఇక్కడ ఒకసారి మ్యాప్ లేక వద్దాం మనం. జనరల్గా నేను ఒకసారి డైరెక్షన్స్ చెప్పేటప్పుడు ఏ వైపు నుంచి వస్తే ఆ వైపు నుంచి వచ్చే వ్యాపార పవనాలని ఆ వ్యాపార పవనాలు అని చెప్పడం జరుగుతుంది. కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే ఏంటనేది నేను ఒకసారి చెప్పాను, వాటిని ఒకసారి రీకాల్ చేస్తాను. చూడండి, మనకి ఇది డైరెక్షన్స్ అనుకోండి. ఇటు సైడ్ వచ్చేసరికి ఈస్ట్ ఉంది, పైన నార్త్, వెస్ట్, సౌత్. ఇక్కడ మనకి ఆస్ట్రేలియా అనే ప్రాంతం ఉంటుందన్నమాట. ఈ ప్రాంతం ఆస్ట్రేలియా అనే ప్రాంతం ఉంటుంది.
ఈ సౌత్ ఈస్ట్ నుంచి వ్యాపార పవనాలు అనేవి ఇట్లా ప్రయాణిస్తాయి. ఓకేనా? ఇలా ప్రయాణించిన వ్యాపార పవనాలు అనేవి భూమధ్య రేఖ దగ్గరికి రాగానే, ఈ 0 degrees దగ్గరికి రాగానే ఏమవుతాయి, ఇలా వెళ్ళాల్సినవి లేదంటే ఇలా వెళ్ళాల్సినవి, ఈ డైరెక్షన్లో వెళ్ళాల్సినవి ఏమవుతుంది, వీటికున్న కొరియాలిస్ ఫోర్స్ వలన ఈ పవనాలు అనేవి ఈ విధంగా డైరెక్షన్ తీసుకుంటున్నాయి అన్నమాట. ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నాయి, దీన్ని ఏమంటారు, సౌత్ వెస్ట్. ఈ సౌత్ వెస్ట్ని తెలుగులో ఏమంటారంటే నైరుతి ఋతుపవనాలు అంటాం. ఈ విధంగా భారతదేశంలోకి వస్తున్నాయి. భూమధ్య రేఖ వద్ద కుడివైపున ప్రయాణిస్తాయి. అదే ఈ యొక్క దక్షిణార్ధగోళంలో అయితేనేమో ఎడమ వైపునకు వంగి ప్రయాణిస్తాయి అన్నమాట. అంటే ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి కొరియాలిసిస్ ఫోర్సెస్ వలన, ఈ కొరియాలిసిస్ ఫోర్సెస్ వలన భూమధ్య వద్ద రేఖ నుంచి ఉత్తరార్ధగోళంలోకి చేరంగానే కుడివైపునకు ప్రయాణించడం వల్ల భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాల రూపంలో ఈ ఋతుపవనాలు అనేవి, మాన్సూన్స్ అనేవి ఎంటర్ అవడం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకేనా? భారతదేశంలోకి ఋతుపవనాలు ఏ విధంగా ఎంటర్ అవుతున్నాయి అనేది అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఇక్కడ మాన్సూన్ అనే పదం 2 భాషా పదాల నుంచి ఏర్పడటం జరిగింది. మాన్సూన్ అనేది అరబిక్ భాషా పదం, మౌజూమ్ అనే పదం నుంచి, తర్వాత మాన్సూన్ అనే మలయాళీ భాషా పదం నుంచి ఉద్భవించడం జరిగిందనమాట. రైటా? ఇక్కడ మ్యాప్లో చూడండి, ఈ ప్రాంతం నుంచి వస్తూ, ఇది మనకి 0 degrees అనుకుంటే, ఈ ప్రాంతం నుంచి వ్యాపార పవనాలు అనేవి ఇట్లా ప్రయాణిస్తూ 0 degrees దాటిన తర్వాత, భూమధ్య రేఖ దాటిన తర్వాత కుడివైపునకు తిరుగుతూ ఈ విధంగా భారతదేశంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. మీకు ఇక్కడ గమనిస్తే అర్థమవుతుంది. అంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి 2 శాఖలుగా డివైడ్ అవుతున్నాయి అన్నమాట. ఈ యొక్క భారతదేశం యొక్క ఆగ్రాన్ని ఢీకొంటూ ఇటువైపు ఏమో బంగాళాఖాతంలో నుంచి ఒక శాఖ వెళ్తుంది, అరేబియన్ సీ నుంచి మరొక శాఖ వెళ్ళటం జరుగుతుంది. అందుకే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మనం 2 శాఖలుగా చదవటం జరుగుతుంది అన్నమాట.